ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? నిజంగా మీరు చక్కగా వీడియో కింద లైక్ చేస్తూ వచ్చారు. ఇంకా చాలామందికి ఒకవేళ మనసు పెట్టి వీడియో కింద ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి. తద్వారా ఎందుకంటే అనేకులకి ఈ వాక్యము చేరవేయబడుతుంది, కొంతమంది ఆదరించబడతారన్న చిన్న ఆశతో చెప్తున్నాను. అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు చివరిలో ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ ఎవరైనా సేవకులు లేక సంఘం లేక ఇబ్బంది పడుతూ ఉంటే, కనీసం కామెంట్లో కూడా టైప్ చేయలేకుండా ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు. నిన్న చెప్పిన వాక్యంలో నా ఫోన్ నెంబర్ చెప్పాను. తప్పకుండా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు చెప్పవచ్చు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు సాగిల్లపడెదరు. ప్రియమైన వారులారా, బాగా అర్థం చేసుకోండి. దేవుడు అహంకారులను అణిచివేస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను దేవుడు పాతాళం మట్టుకు పడవేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇశ్రాయేలీయులను బాధ పెట్టారో, దైవికమైన నియమానికి వ్యతిరేకముగా ఎవరైతే దేవుని ప్రజలను బాధ పెడుతున్నారో, వారి అంతము భయంకరంగా ఉంటుంది. అహంకారుల యొక్క పతనం భయానకంగా ఉంటుంది. మీకు అర్థం కావడానికి నేను యెషయా గ్రంథంలో ఒక 3 వాక్యాలు చదువుతాను. యెషయా గ్రంథము 10వ అధ్యాయము నేను ఒకసారి చదువుతాను. 10వ అధ్యాయము 12వ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతని శిక్షింతును. దేవుడు శిక్షించేవాడు, గుర్తుపెట్టుకోండి. మనకున్న అహంకార గర్వ చూపును బట్టి దేవుడు వదిలేస్తాడు అనుకోవడం మన యొక్క అవివేకం. రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. నీ మహత్యమును నీ స్వరమండల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి. అర్థమైందా? నువ్వెట్లు ఆకాశము నుండి అంటే హెచ్చించబడిన వారు సహితము. మీకు ఇంకా అర్థం కావాలంటే మత్తయి సువార్తలో ఒక మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను, బాగా ఆలకించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా? నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉన్నను. అంటే ఆకాశం మట్టుకు హెచ్చించబడ్డా, ఎలా ఉన్నా, నువ్వు అధికారివైనా, నీ ఏ మతమైనా, నువ్వు దేనికి సంబంధించిన వాడవైనా పర్లేదు, అహంకారము గర్వము నీ పతనానికి ప్రధాన కారణాలు. దేవుడు తన ప్రజలను నిలబెడతారు. వారు గర్వాంధులు కాక సాత్వికులై దీన మనసు కలిగి ఉంటారు. నెబుకద్నెజరు లాంటి రాజులనే దేవుడు వారి గర్వాన్ని అణిచివేశాడు. అహంకారులకు పతనం ఉంటుందని చూపించగలిగాడు.
కాబట్టి వారు ఎంతగానో ఇశ్రాయేలును బాధ పెట్టారు. ఇప్పుడు ఎవరైతే బాధ పెట్టారో వారే సాగిలపడుతున్నారు. అర్థమవుతుందా? ఇలా బైబిల్లో కనుక మీరు చూడాలంటే ఎవరైతే బాధ పెట్టారో వారు సాగిలపడినట్టుగా ఒక 3 సందర్భాలు మీకు చూపిస్తాను. మూడు సందర్భాలు. ఆదికాండం 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయం 50వ అధ్యాయము 18వ వచనం. 18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా. ఎవరైతే బాధ పెట్టారో, యోసేపును తన సహోదరులు ఎంత బాధ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత బాధ కలిగిస్తూ వచ్చారో, అదే సహోదరులు ఇప్పుడు సాగిలపడుతున్నారు. అర్థమైందా? ఎంత గొప్ప విషయం. మనం ప్రభువులో ఉంటే, ప్రభు కొరకు జీవిస్తే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయి. ఓర్చుకుంటే ఇప్పుడు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే వచ్చి సాగిలపడే సమయం ఆసన్నమైంది. కనుక యోసేపును ఎవరైతే బాధ పెట్టారో వారు ఇప్పుడు సాగిలపడే స్థాయికి వచ్చేసారు. ఒకప్పుడు గర్వంగా మాట్లాడారు, ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు, ఒకప్పుడు అసూయతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు సాగిలపడుతున్నారు. నేను నిజంగా క్రీస్తులో చెప్తున్నారు, ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వారు ఈరోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నవారు, నిన్ను చంపేస్తామని కత్తి ఎత్తు పట్టుకున్నవారు ఈరోజు వాళ్ళే మాది తప్పైపోయింది అన్న స్థాయికి వచ్చారు. నా గురించి చెడ్డగా మాట్లాడిన వారు, ఈడు బైబిల్ బ్యాగ్ తగిలించుకొని అడుక్కొని వెళ్తున్నాడు అని చెడ్డగా మాట్లాడినవారు లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ప్రార్థన చేయని నా ముందు సాగిలపడుతుంటే, దేవా నువ్వు ఎంత ఘనమైన వాడవయ్యా అని చెప్పకుండా ఎలా ఊరుకుండగలను నేను? ఇలా మిత్రులారా, బైబిల్లో యోసేపు సందర్భమే కాదు, మరొక మాట కూడా మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం, ఆ మాట కూడా మీరు అర్థం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము క్షమించండి, 2వ గ్రంథం. దావీదును సౌలు ఎంతగానో బాధపరుస్తూ వచ్చాడు, తరుముతూ వచ్చాడు, చంపాలనుకున్నాడు. అయితే ఇప్పుడు వారి సంతానం వారు ఎలా ఉన్నారు తెలుసా? రండి ఈ మాటలు మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం గమనించాలి. ఆ మాట చదివేనా? 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడైన నేనున్నాను అని చెప్పడమేనా? చచ్చిన కుక్క వంటి వాడు నన్ను అంటాడు. సాగిలపడిపోయాడు. ఎవరైతే దావీదును బాధ పెట్టారో, ఏ సంతానం వారు, ఏ వంశపు వారు బాధ పెట్టారు, వారి సంతానం ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడుతూ ఉంది. ఇప్పుడు అర్థమైందా? నిన్ను బాధ పెట్టేవారు, నువ్వు ప్రభు పక్షాన నిలబడితే, యోసేపు నిలబడ్డాడు, దావీదు నిలబడ్డాడు. ఈరోజు నీ వంతు వచ్చింది, నా వంతు వచ్చింది. మనం నిలబడితే అవతల ఉన్నవాడు ఖచ్చితంగా సాగిలపడే అవకాశం వస్తుంది. సాగిలపడతారు. దేవుని బిడ్డలారా, ఆ దినాలు రాబోతున్నాయి. ఎక్కువ సమయం లేదు, జాగ్రత్త కలిగి ఉందాం. మరి అహంకారులకు పతనం ఉందని అర్థమైందా? నువ్వు గనుక ప్రభు సన్నిధిలో ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చి ప్రభుని హెచ్చించడానికి నువ్వు గనుక సిద్ధపడితే, నన్ను కనపరచు వారు నేను హెచ్చిస్తానని చెప్పిన దేవుడు నేను తప్పగా యోసేపు వల్లే, దావీదు వల్లే హెచ్చిస్తాడు. నిన్ను బాధపెట్టిన వారు, వారి సంతానపు వారు నీకు సాగిలపడతారు.
ప్రభు అట్టి కృపతో నిన్ను హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిజమే, మమ్మల్ని బాధించి వారు ఎంతోమంది లేకపోలేదు. వారందరూ సాగిలపడి దినం రానై ఉన్నది ప్రభా. కాబట్టి కనికరించండి. మా జీవితాలు మేము ఎంతో దావీదు వలె, యేసేపు వలె చక్కగా భయభక్తులు కలిగి ముందుకెళ్ళి సిద్ధపరచండి. మా ప్రియులందరూ అట్టి కృపలతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవా, మా ప్రియులు కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారు. లీలమ్మ, రాములు నాయన వారు జ్ఞాపకం చేసుకునండి. వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. జోయల్, కౌశల్ 10th క్లాసు, వర్షిని హైదరాబాద్లో ఇంటర్మీడియట్ జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి. నన్ను దాసుడు పుష్పరాజు గారు జ్ఞాపకం చేసుకునండి. దాసుని యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపండి నాయన. తను స్పైరల్ కార్డ్ ప్రాబ్లం వల్ల మంచంలో ఉన్నాడు. దాసుని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. సోదరి జయ గారి కొరకే, మేదీపట్నం నాయన, తన కుమార్తె విక్టోరియా కొరకే, కుమారుడు విల్సన్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్తు వివాహాలు కూడా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సోదరి కెజియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన భర్త, తను, వారి కుటుంబాల ఆత్మీయ ఎదుగుదల కొరకు సహాయం చేయండి నాయన, కనుకరించండి. సహోదరి దీపా కొరకు జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కనుకరించండి, ఆదరించండి. పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆదరించండి. ఏంజలీనా, అభిలాష, సోదరి అరుణ గారి కుమార్తెల ప్రభా, వారి యొక్క భవిష్యత్తు స్టడీస్ కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకు సహాయం చేయండి. సాత్విక హెల్త్ స్టడీస్ కొరకు, రమేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. సోదరి విజయ కొరకై, తన జాబ్ విషయంలో తన తండ్రి కూడా సత్యనారాయణ ఫారిన్ వెళ్తున్నట్టు సహాయం చేయండి. సోదరి నీరజ కొరకై, తన హెల్త్ కొరకై, మనసులో నెమ్మది కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ క్షేమంతో నింపండి నాయన, సహాయం చేయండి. సోదరి సుజాత గారి భవిష్యత్తు విషయంలో మీరు కనికరించని కృప చూపండి. ఈ విధంగా కామెంట్స్ రాయలేని పరిస్థితిలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వారిని కూడా మీరు ఆదరించి కృప చూపమని, మీ దయను కృపను కోరుతూ బిడ్డలందరినీ కూడా ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.